శ్రీవారి దర్శనం చేసుకున్నాక ప్రదక్షిణ చేస్తూ విమాన వెంకటేశ్వరుని దాటిన తర్వాత సరిగ్గా హుండీకి ఎదురుగా భాష్యకారుల సన్నిధి కనపడుతుంది. ఈ భాష్యకారులు అంటే మరెవరో కాదు, భగవద్ రామానుజాచార్యుల వారినే భాష్యకారులు అంటారు. శ్రీవారి సన్నిధిలో ఉన్నందువల్ల సన్నిధి భాష్యకారులుగా ప్రసిద్ధి ఏర్పడింది. తిరుమల క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ రామానుజాచార్యుల వారిదే. ఒక చిన్న మందిరంలో వ్యాఖ్యాముద్రతో ఉన్న రామానుజుల వారి మూలమూర్తి పంచలోహ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ప్రతి పూట స్వామివారికి నివేదింపబడిన ప్రసాదాలు భగవద్ రామానుజాచార్యుల వారికి కూడా నివేదిస్తారు. దేశంలో ఉన్న అతి చిన్న వయసు కలిగిన రామానుజ విగ్రహంగా చెప్పబడుతుంది ఈ మూర్తిని స్వయంగా భగవద్ రామానుజాచార్యుల వారే విగ్రహాన్ని ఆలింగన చేసుకుని అనంతాల్ వరకు అందజేశారట. శ్రీ రామానుజులు తొలిగా తిరుమలకు మోకాళ్లతో ఎక్కుతూ మోకాళ్ళ మెట్ట దగ్గర కొంత విశ్రాంతి తీసుకోగా ఆ స్థలంలో ఒక రామానుజుల విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆ మూర్తిని త్రోవ భాష్యకారులు అంటారు. ఓం నమో వెంకట